ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. వాట్ ఈస్ షీ డూయింగ్, వాట్ షీ ఈస్ డూయింగ్, విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఎస్, రెండు కరెక్టే. కానీ ఓకే, లుక్ ఎట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్. షీ ఈస్ హోల్డింగ్ ఎ రెడ్ బాల్. అబ్జర్వ్ వాట్ షీ ఈస్ డూయింగ్. షీ ఈస్ ప్లేయింగ్ విత్ ఎ రెడ్ బాల్. Now, the first sentence we are going to learn is, let us train our eyes to observe, our mind to think, and our tongue to speak in English using pictures. Hello students. Today, I want to share something very important with you. Learning English becomes easier and faster when we're using picture description. When we look at a picture and describe what we see, our mind automatically thinks in English. This helps us improve vocabulary, sentence making, grammar, and speaking skills all at the same time. Picture description is one of the smartest and most effective methods to learn English naturally. So, from today, let us train our eyes to observe, our mind to think, and our tongue to speak in English using pictures. Let's begin our lesson, friends. Okay? Hello, friends. Today, we are going to learn some new things by looking at a beautiful picture. Look at the picture. What do you see here? It's very beautiful, isn't it? We will learn some basic sentences about this picture. Are you ready? Okay, look at the little girl in the picture. She is holding a red ball. Observe what she is doing. She is playing with a red ball. Now, the first sentence we are going to learn is, the little girl is playing with a red ball. ఆ చిన్న పాప ఎర్ర బంతితో ఆడుతోంది. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. వాట్ ఈస్ షీ డూయింగ్, వాట్ షీ ఈస్ డూయింగ్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఎస్, రెండు కరెక్టే. కానీ వేరువేరు సందర్భాలలో ఒక వాక్యంలో భాగంగా చెప్పవలసి వచ్చినప్పుడు వాట్ షీ ఈజ్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ వాట్ షీ ఈజ్ డూయింగ్. గమనించండి ఆ పాప ఏం చేస్తుందో అన్నప్పుడు మనం WH వర్డ్ తర్వాత సబ్జెక్టుతో వాక్యాన్ని రాశాం. అదే ప్రత్యేకంగా అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది ఇలా ప్రశ్నించామనుకోండి, అప్పుడు వాట్ ఈజ్ షీ డూయింగ్, వాట్ ఈజ్ షీ డూయింగ్. WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ తో వాక్యాన్ని రాశాం. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, అలాగే మరో విషయం ఫ్రెండ్స్, ఇది మొదటి ఎపిసోడ్ కనుక మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి వాక్యమైన ద లిటిల్ గర్ల్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ రెడ్ బాల్. ఈ వాక్యం యొక్క నిర్మాణం ఎలా? అసలు ఈ వాక్యం ఏ రూపంలో ఉన్నదో మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్, ఎనీ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ప్లస్ అంటే V1 ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ వాక్యం మరియు పాజిటివ్ స్టేట్మెంట్, సాధారణ వాక్యం. ఓకే, దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ద లిటిల్ గర్ల్. ఇది సింగులర్ కనుక ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకుందాం. ద లిటిల్ గర్ల్ ఈజ్, మెయిన్ వెర్బ్ ప్లే ప్లస్ ఇంగ్, ప్లేయింగ్. ఏమాడుతుంది? దేంతో ఆడుతుంది? విత్ ఏ రెడ్ బాల్. ద లిటిల్ గర్ల్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రెడ్ బాల్. ఫ్రెండ్స్, మరలా ప్రతి వాక్యానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది మరో గ్రామర్ లెసన్ అయిపోతుంది. ఇలాంటి వాక్య నిర్మాణాలకు సంబంధించినటువంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఈ సిరీస్ లోని వీడియోలకు మాత్రం కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ పట్ల పట్టు సాధించడానికి మాత్రమే ఉపయోగిద్దాం. ఓకే, మీకు వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి ఎలాంటి సందేహం ఉన్నా సరే కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే దేనికైనా వివరణ అవసరం అనుకున్నప్పుడు ఎలాగో నేను మీరు అడగకుండానే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, let us move on to the next activity. Now, observe that little girl once again. Firstly, observe her hairstyle. Can you see her braids? Yes, she has 2 braids. So, the second sentence is, the girl has 2 braids. కలిగి ఉన్నది పొజిషన్ అన్నప్పుడు హ్యాజ్ అనేటటువంటి వెర్బ్ ను వాడతాం. ఇది
సింపుల్ ప్రెజెంట్, పొజిషన్ కు చెందిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఆమె 2 జడలు వేసుకున్నది. ద గర్ల్ హ్యాస్ 2 braids. ఓకే, నౌ లుక్ ఎట్ హర్ డ్రెస్. నోటీస్ ద వైట్ టీ షర్ట్. ఆమె తెలుపు రంగు టీ షర్ట్ వేసుకున్నది. ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ షీ ఈజ్ వేరింగ్ ఎ వైట్ టీ షర్ట్. దిస్ ఈజ్ ప్రెసెంట్ కంటిన్యూస్. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, మన కళ్ళ ముందు జరుగుతున్న పనే కదా కంటిన్యూస్, మరి ఆమె డ్రెస్ వైట్ టీ షర్ట్ అనేది ఆల్రెడీ వేసేసుకున్నది కదా, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లోకి ఎందుకు వస్తుంది? ఇది మన కళ్ళ ముందు జరగటం లేదు కదా అని. అసలు ప్రెసెంట్ కంటిన్యూస్ కి 2 ప్రధాన యూజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాక్షన్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేటటువంటి యాక్షన్. షీ ఈజ్ రైటింగ్ నౌ, ఇప్పుడు ఆమె రాస్తోంది. ఇది మనందరికీ తెలుసు. అదే రెండవ యూజ్ వచ్చేసి సమ్వన్స్ కరెంట్ అపీరెన్స్. ఇది చాలా మంది మిస్ అవుతారు. ఇంగ్లీష్ లో ఇప్పుడే మార్చలేనిది కానీ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తున్నప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ వేరింగ్ ఎ వైట్ టీ షర్ట్, హీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, దే ఆర్ స్టాండింగ్ నియర్ ద గేట్, ద బేబీ ఈజ్ స్లీపింగ్. ఈ యాక్షన్స్ మన కళ్ళ ముందు ప్రారంభం అవుతున్నాయా అవటలేదా అనేది కాదు, కానీ ప్రస్తుతం ఉన్న స్థితి కరెంట్ స్టేటస్ ని వివరిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో వాడతాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పరోక్షంగా కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ద్వారా ప్రత్యక్షంగా 3 వాక్యాలు మనం రాబట్టాం. దెన్ లెట్ us move on to the next activity. Okay, look at the couple sitting together. కలిసి కూర్చున్న దంపతులను చూడండి. Who are they? They are the parents of a little girl. So the fourth sentence is the parents are sitting on a bench. అలాగని ఇది మాత్రమే సెంటెన్స్ కాదు. Who are they అనేది ఒక సెంటెన్స్, దే ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ ఎ లిటిల్ గర్ల్ ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ ఎన్ని వాక్యాలు అనే సంఖ్య ముఖ్యం కాదు, మీరు నోరు తెరిచి ఎన్ని మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం. కొన్ని విశ్లేషాత్మక ప్రశ్నల ద్వారా కొన్ని వాక్యాలను రాబట్టడం కాస్త ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనేది ఇక్కడి ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద కపుల్ అగైన్. అబ్జర్వ్ దేర్ ఐస్ అండ్ డైరెక్షన్. వీరి చూపు ఏ వైపు ఉందో గమనించండి. దే ఆర్ వాచింగ్ ద గర్ల్ ప్లే. ఆడుతున్నటువంటి ఆ పాపని చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ ద గర్ల్ ప్లే. ఇది మనం 5వ వాక్యంగా చూద్దాం. నెక్స్ట్, లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. ద సన్లైట్ ఈజ్ వెరీ బ్రైట్. సూర్యకాంతి చాలా ప్రకాశవంతంగా ఉంది. సో ద 6th సెంటెన్స్ ఈజ్ ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ఓకే, నోటీస్ ద బిగ్ ట్రీస్ బిహైండ్ దెమ్. ఇది కూడా మనం గమనించాం, వారి వెనక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గమనించండి. నోటీస్ ద బిగ్ ట్రీస్ బిహైండ్ దెమ్. సో ద 7th సెంటెన్స్ ఈజ్ there are tall trees in the park. There are tall trees in the park. Okay, then observe the ground. The ground is covered with dry leaves. So this is the 8th sentence. నేలపైన ఎండిన ఆకులు ఉన్నాయి. ఎండిన ఆకులతో ఈ నేలంతా కూడా కవర్ చేయబడి ఉన్నది. ద గ్రౌండ్ ఈజ్ కవర్డ్ విత్ డ్రై లీవ్స్. ఓకే, పాప తన తల్లిదండ్రుల వైపు పరిగెత్తుతోంది కదా. ద గర్ల్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ హర్ పేరెంట్స్. ద గర్ల్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ హర్ పేరెంట్స్. ఓకే, ఇది ఒక సంతోషకరమైన కుటుంబ క్షణంగా మనం భావించినట్లయితే దీన్ని మనం ఇంగ్లీష్ లో రాద్దాం. ఇట్ ఈస్ ఏ హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్. ఇట్ ఈస్ ఏ హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్. ఫ్రెండ్స్, గమనించారు కదా, ఈ విధంగా మనం పిక్చర్ ని డిస్క్రైబ్ చేస్తూ మనం ఇంగ్లీష్ ని మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పినటువంటి ఈ పాయింట్సే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా దీంట్లో చాలా మీకు కనిపిస్తాయి. అవన్నీ కూడా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదు మీకు ఏదన్నా డౌట్ ఉంటే తెలుగుని కామెంట్స్ లో నాకు తెలియజేయండి. దాన్ని మీరు రాసినటువంటి ఇంగ్లీష్ వాక్యం కరెక్టో కాదో నేను మీకు చూసి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.